హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఈ వీడియోలో మనం ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆల్జీబ్రా అనగానే చాలామంది పిల్లలకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకు అంటే ఇంతకు ముందు వరకు లేని రకరకాల ఐడెంటిటీస్ అవన్నీ కూడా వాళ్ళకి ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతాయి. సో వాటిని అర్థం చేసుకోవడంలో చాలామంది పిల్లలకి ప్రాబ్లం ఉంటుందన్నమాట. సో అయితే ఆల్జీబ్రాక్ ఐడెంటిటీస్లో మెయిన్గా 3 ఉన్నాయి. అవేంటి అనేది ఫస్ట్ చూద్దాం. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఫస్ట్ a+b² is equal to a² plus 2ab+b². నెక్స్ట్ a-b² is equal to a² minus 2ab plus b². నెక్స్ట్ థర్డ్ వన్ a+b into a-b is equal to a² minus b². అయితే వీటిని ఇలా యాస్టీస్గా గుర్తుపెట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకి. చాలా ఫ్రీక్వెంట్గా కూడా మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే అవి ఎలా వచ్చాయి ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదన్నమాట. అందువల్ల చాలా ఈజీగా మర్చిపోతూ ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో అసలు ఎలా వచ్చాయి అనేది తెలుసుకున్నాం అనుకోండి, మిమ్మల్ని నిద్దట్లో లేపి అడిగినా సరే మీరు చక్కగా ఈ ఐడెంటిటీని మీరు రాసేయగలరు. ఓకే, ఒకవేళ డౌట్ ఉందనుకోండి, మీరు కనీసం పెన్ను పేపర్ మీద పెట్టేసైనా చేసేయగలరు. సో కాబట్టి ఇవాళ మనం ఏం నేర్చుకుందాం అంటే అసలు ఈ ఐడెంటిటీస్ ఎలా వచ్చాయి, ఏం చేస్తే వచ్చాయి, ఎలా a+b² is equal to a² plus 2ab plus b² అని చెప్తున్నాం అనేది నేర్చుకుందాం. ఓకే, అయితే ఫస్ట్ ఇవి నేర్చుకోవడానికి మనకి డిస్ట్రిబ్యూటివ్ లా అని ఒక లా ఉంది. ఆల్రెడీ మీరు 6th గ్రేడ్లో నేర్చుకుని ఉంటారు. ఓకే, ఆ లాని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే మనం ఇది ఎలా వచ్చింది అనేది తెలుసుకునే ప్రాసెస్లో ఆ లా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ L into m plus n అని ఉందనుకోండి. L into m plus n అని ఉంటే అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఎల్ని ఇక్కడ చూడండి, ఈ బ్రాకెట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ తోటి మల్టిప్లై చేయాలి. అంటే బ్రాకెట్లో ఉన్న ప్రతి టర్మ్తో కూడా మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, అంటే నేను ఈ ఎల్ని ఎంతోనూ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ ఎంతో కూడా మల్టిప్లై చేయాలి. అంటే ఈ ఎల్ని ఎం తోటి అలాగే ఎన్ తోటి రెండాటిలతో కూడా మల్టిప్లై చేయాలన్నమాట. ఇప్పుడు చెప్పండి నాకు, L into m ఏమొస్తుంది L into m. ఓకే, మల్టిప్లై చేయండి. నెక్స్ట్ తర్వాత ఈ రెండాటిల మధ్యలో ఎంకి ఎన్కి మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది. అయితే ప్లస్ ఉంటుంది లేకపోతే మైనస్ ఉంటుంది. ఈ రెండాటిలో ఏదో ఒకటి ఉంటుంది యూజువల్గా. సో ఏది ఉంటే అది వెయ్యండి. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి ఇక్కడ, ప్లస్. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. ఓకే, నెక్స్ట్ L into n. ఓకే, దీన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పి అంటాం అనమాట. ఓకే, సో అంటే ఇక్కడ మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైనా ఒక వేరియబుల్ని ఓకే ఒక ఓపెన్ బ్రాకెట్లో ఫ్యూ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ చెప్పాలంటే 2 టర్మ్స్ ఉన్నాయి, ఉంటే ఎలా మల్టిప్లై చేయాలి అంటే ఈ ఎల్ని ఆ బ్రాకెట్లో ఉండే ప్రతి టర్మ్ తోటి కూడా మల్టిప్లై చేయాలి. అయితే ఆ మల్టిప్లై చేయగా ఆ వచ్చినట్లని మనం ఎట్లా కనెక్ట్ చేస్తాము అంటే ఇక్కడ ఈ రెండాటిల మధ్యలో ఏ సైన్ అయితే ఉంటుందో, అంటే ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్, దాంతోనే మనం ఇక్కడ కనెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట 2 టర్మ్స్. ఇప్పుడు a+b² is equal to a² plus 2ab plus b² అనేది ఎలా వచ్చింది అనేది చూద్దాం. యాక్చువల్గా a+b² అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి 3² అంటే అర్థం ఏంటి అంటే 3 into 3 అని అర్థం. ఓకే, అలాగే a+b² అంటే మీనింగ్ ఏంటంటే a+b into a+b అనమాట. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ a+bని ఒక టర్మ్, ఈ ఎక్స్ప్రెషన్ని ఒకటిగా తీసుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ని ఒకటిగా తీసుకున్నప్పుడు మీరు చూడండి, ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటివ్ లాని యూజ్ చేసి ఏం చేయొచ్చు, ఈ ఏతోనూ దీన్ని మల్టిప్లై చేయాలి, అలాగే బీతో కూడా మల్టిప్లై చేయాలి. సో రాయండి ఇక్కడ a into a plus b
ఏ ఇంటూ ఏ ప్లస్ బి. ఇక్కడ చూడండి ఈ ఏ అండ్ బి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ప్లస్తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మధ్యలో మనం ఏం రాయాలి, ప్లస్ రాయాలన్నమాట. నెక్స్ట్ బి ఇంటూ ఏ ప్లస్ బి. విచ్ ఇస్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్లో డైరెక్ట్గా వాడేయచ్చు కదా. ఏ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏం రాసుకోవచ్చు, బై యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్లా ఏ ఇంటూ ఏ. ఇక్కడ ఈ రెండు ఏ ప్లస్తో కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ప్లస్ రాయండి. నెక్స్ట్ ఏ ఇంటూ బి ప్లస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ బీని బి ఏతో మల్టిప్లై చేయాలి, అలాగే బీని బీతో కూడా మల్టిప్లై చేయాలి. సో అంటే బి ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ బి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి అంటే ఏబి ప్లస్ బి ఇంటూ ఏ అంటే బిఏ. బిఏ అన్నా ఏబి అన్నా రెండు సేమ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 2 ఇంటూ 3 అంటే ఎంత 6, 3 ఇంటూ 2 అంటే 6. సో కాబట్టి ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 అని చెప్పి రాయచ్చా, రాసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ బి ఇంటూ ఏ అంటే బిఏ, దాన్ని ఏబి అని కూడా రాసుకోవచ్చు. ప్లస్ బి ఇంటూ బి బి స్క్వేర్. సో అంటే మీకు ఏం వచ్చింది, ఏ స్క్వేర్ ఏబి ఏబి. సో ఏబి ప్లస్ ఏబి రెండాటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ఇలా మన ఫస్ట్ ఐడెంటిటీ ఏ ప్లస్ బి ద హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఐడెంటిటీ ఏ మైనస్ బి ద హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు ఇదంతా ఒకటిగా తీసుకోండి, ఈ ఎక్స్ప్రెషన్ని తీసుకుంటే ఏతోనూ దీన్ని మల్టిప్లై చేయాలి, అలాగే బితో కూడా మల్టిప్లై చేయాలి. చేస్తే ఏమొస్తుంది, ఏ ఇంటూ ఏ మైనస్ బి. ఈ రెండు ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి, మైనస్తో కనెక్ట్ ఉన్నాయి, ఏ అండ్ బి కాబట్టి ఇక్కడ మైనస్ రాయాలి, మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇప్పుడు చెప్పండి ఏ ఇంటూ ఏ అంటే ఎంత, ఏ స్క్వేర్ అంటే దీన్ని దీంతోనూ మల్టిప్లై చేయాలి, అలాగే దీంతో కూడా మల్టిప్లై చేయాలి. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ మైనస్ ఏ ఇంటూ బి ఏబి. నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. అయితే ఇక్కడ మైనస్ బి ఇంటూ ఏ అంటే ఎంత, మైనస్ బిఏ. ఇక్కడ నెక్స్ట్ చూడండి మైనస్ ఇంటూ మైనస్, ఈ మైనస్ని ఈ మైనస్ తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇందాక మీకు ఫస్ట్ ఐడెంటిటీ చెప్పినప్పుడే చెప్పాను ఏబి బిఏ రెండు కూడా సేమ్ అని చెప్పి. సో కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ ఈ రెండాటిని ఏం రాసుకోవచ్చు, మైనస్ ఏబి ఉంది మైనస్ బిఏ ఉంది, రెండు సేమ్ కాబట్టి మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ మైనస్ బి ద హోల్ స్క్వేర్. సో మన సెకండ్ ఐడెంటిటీ ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ we will go for the third identity. Third identity ఏంటి, a plus b into a minus b is equal to a square minus b square. చూడండి ఇక్కడ a మైనస్ bని ఒకటిగా తీసుకోవాలి. తీసుకుంటే నేను ఏని a మైనస్ bతోనూ మల్టిప్లై చేయాలి, నెక్స్ట్ bని కూడా a మైనస్ bతో మల్టిప్లై చేయాలి. సో అంటే ఏమొస్తుంది, a ఇంటూ a మైనస్ b. ఇక్కడ చూడండి ఇక్కడ ఏముంది, నాకు ప్లస్ బి ఉంది కాబట్టి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. మళ్ళీ డిస్ట్రిబ్యూటివ్ లాని యూజ్ చేసి ఏ ఇంటూ ఏ అంటే ఎంత వస్తుంది మీకు, ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏ ఇంటూ మైనస్ బి అంటే మైనస్ ఏబి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్లస్ బి ఇంటూ ఏ అంటే ప్లస్ బిఏ, ప్లస్ ఇంటూ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్. ఓకే, సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఏబి బిఏ రెండు కూడా సేమ్ అని చెప్పి. ఇక్కడ మైనస్ ఏబి
అండ్ ప్లస్ బిఏ ఉన్నాయి. ఏబి అండ్ బిఏ బోత్ ఆర్ సేమ్ బట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ సైన్స్. రెండాటికి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ క్యాన్సిల్ దెమ్. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ రకంగా 3 ఐడెంటిటీస్ వస్తాయన్నమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.